హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను టీ పెట్టేసుకున్నాను, తర్వాత బార్లీ పెట్టేసుకున్నాను. నా డే అయితే టీతో స్టార్ట్ అవుతుందండి. సో తర్వాత నేను ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా బాయిల్ చేయలేదు, చేయాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తున్నాను చూసేయండి. సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అండ్ చట్నీ వచ్చేసి నేను కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి ఫ్రై చేసేసి ఇక్కడ ఉంచాను. టెంపరేచర్ తగ్గాక మిక్సీ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చికెన్ అనమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు ఇలా నేను బాయిల్ చేసుకుంటాను అనమాట. సో ఆల్మోస్ట్ 70% చికెన్ పీస్ అనేది మనకి సాఫ్ట్ అయిపోతుంది ఇలా బాయిల్ చేసేటప్పుడే. అండ్ తర్వాత ఈజీగా మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ చికెన్ అనేది ఇలా చికెన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను కర్రీ కన్నా ముందు ఇలా బాయిల్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అండ్ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ నేను మీకు చూపించలేదు, జస్ట్ నార్మల్గానే నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను టిఫిన్లోకి. ఇక్కడ వచ్చేసి నేను పాలు వేడి చేస్తున్నానండి, పెరుగు తోడు పెడదామని చెప్పేసి. అండ్ తర్వాత నేను ఇక్కడ ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇల్లు ఊడవడం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇల్లంతా తడిబట్ట కూడా పెట్టేసుకున్నానండి. అండ్ ఇల్లు తడిబట్ట పెట్టేసిన తర్వాత నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.